సివిఆర్ ఓం ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం చాణక్యుడి గురించి తెలుసుకుందాం. చాణక్యుని గురించి బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ముఖ్యంగా ఈ తరానికి, యువతరానికి, ఈనాటి విద్యార్థులకు, పిల్లలకు చాణక్యుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఉద్దేశంతో ఇవాళ మనం చాణక్యుని అర్థశాస్త్రం, చాణక్యుడి నీతి శాస్త్రం వంటి ఆయన అందించినటువంటి అపారమైన సాహిత్యం గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా చాణక్యుని జీవిత విశేషాల్లో ఒక్కసారి మనం తొంగి చూసినట్లయితే, చాణక్యునికి కౌటిల్యుడని, విష్ణుగుప్తుడని మరో 2 పేర్లు ఉన్నాయి. కానీ మనకు ప్రసిద్ధమైనటువంటిది, ప్రపంచానికి చాణక్యుడిగా మాత్రమే ఎక్కువగా ఆయన గుర్తింపబడ్డారు. కౌటిల్యుడు అనేది ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, కుటిల నీతి ద్వారా రాజకీయ యంత్రాంగాన్ని నడపడం వల్ల ఆయనకు కౌటిల్యుడు అనేటువంటి పేరు వచ్చినట్లుగా కొందరు చెబుతారు. కుటిలత్వము అంటే ఇక్కడ మనం మరొక అర్థంలో తీసుకోవలసిన పని లేదు. ఇక్కడ కుటిలత్వం అంటే రాజనీతిలో వ్యూహం. ఇప్పుడు మనం స్ట్రాటజీ అని చెప్పుకుంటున్నాం. అలా ఒక వ్యూహాత్మకమైన రచన ద్వారా ఒక రాజనీతి, ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కొని ఒక శాంతియుతమైన రాజ్యస్థాపన చెయ్యాలి అనేటువంటి విషయంలో ఆయన గొప్ప మేధాశక్తిని ప్రదర్శించినందువల్ల ఆయనకి కౌటిల్యుడు అనే పేరు వచ్చిందని కొందరు చెబుతారు. ఇక చాణక్యుడు అనేది చణకుడు అనేటువంటి ఒక వ్యక్తి కొడుకైనందువల్ల తండ్రి పేరుతో ఇతనికి చాణక్యుడు అనే పేరు వచ్చినట్లుగా కొందరు చెబుతారు. ఈ 2 పేర్లు అలా ఉంచితే అసలు పేరు అతనిది విష్ణుగుప్తుడు అట. సరే, చాణక్యుడి పేరు గురించి మనం తెలుసుకున్నాం. ఇతను ఏ కాలం వాడు, ఎక్కడ పుట్టాడు, ఇతని జీవిత విశేషాలు ఏమిటి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఇతని జన్మస్థలం గురించి చరిత్రకారులు ఇదమిద్ధంగా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రకరకాలుగా ఊహాగానాలు ఉన్నాయి. ఇతను క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నాటివాడని, మరికొందరు 400-500 సంవత్సరాల నాటివాడని, మరికొన్ని గ్రంథాల్లో ఇతను క్రీస్తు పూర్వం 1500 కాలం నాటివాడని కూడా మనకు కొన్ని చోట్ల ఇతని జన్మ రహస్యం గురించి తెలుసుకునే సందర్భంలో ఇలాంటి విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అత్యధికులు అంగీకరించింది చాణక్యుడు క్రీస్తు పూర్వం 300-400 శతాబ్ద కాలం నాటివాడు అన్నది అందరూ అంగీకరించిన విషయం. సరే, అతను ఫలానా కాలం వాడని తెలుసుకున్నాం, అతని పేరు తెలుసుకున్నాం. అతను ఏ ప్రాంతం వాడు? అతను తక్షశిల అనేటువంటి ప్రాంతంలో పుట్టి పెరిగి అక్కడే చదువుకున్నాడు, విద్యాభ్యాసం కొనసాగించినట్టుగా చెబుతారు. తక్షశిల అనేది అసలు దాని పేరు తక్సీల్ జేలం అనేటువంటి ఒక నది పేరు. అది ఇవాళ మన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్నట్టుగా చెబుతున్నారు. అంటే ఇదంతా కూడా ఆనాటి అవిభాజ్యమైనటువంటి భరతఖండంలో జరిగిన చరిత్ర కాబట్టి అది ఆనాడు భారతదేశంలోని భూభాగంగానే మనం భావించాలి. కాబట్టి ఇతను తక్షశిల అనేటువంటి నగరంలో పుట్టినట్టుగా, అక్కడే తక్షశిల విశ్వవిద్యాలయం ప్రపంచ విశ్వవిద్యాలయంలో చాలా ప్రసిద్ధమైనటువంటివి. తక్షశిల, నలంద ఆనాడు భారతదేశంలోని ప్రసిద్ధమైనటువంటి విశ్వవిద్యాలయాలు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి, నలుమూలల నుంచి అనేక మంది
విద్యార్జన కోసం ఈ విశ్వవిద్యాలయాల్లో వచ్చి చదివేవారు అని మనకు చరిత్ర చెబుతోంది. అసలు చరిత్ర అంటే ఏమిటి? చరిత్ర అంటే కొన్ని ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయాన్ని ఇవాళ మనం దాన్ని నమోదు చేసుకోవడం, దాన్ని రిజిస్టర్ చేసుకోవడం. కొన్ని ఏళ్ల క్రితం జరిగిన విషయాలు ఇవాళ మనం ఎలా చెప్పగలుగుతాం అంటే దానికి కొన్ని పరిశోధనలు, ఆ పరిశోధనల ద్వారా బయటపడినటువంటి అంశాలు, తవ్వకాల ద్వారా, శాసనాల ద్వారా, తాళపత్ర గ్రంథాల ద్వారా, ఇలా ప్రాచీన చరిత్రను చరిత్రకారులు మన ముందు ఏ విధంగా ఉంచగలిగారు అన్నప్పుడు ఇటువంటి పరిశోధనల ద్వారా మనకు తెలియవచ్చిన విషయాలు. అయితే చరిత్రకారులు ఎప్పుడో జరిగినటువంటి విషయాన్ని ఇవాళ గ్రంథస్థం చేసి మనకు అందించేటప్పుడు అనేక రకాల సందేహాలు ఉంటాయి. ఆ సందేహ నివృత్తి కోసం వారు అనేక రకాల అన్వేషణలు చేస్తారు, పరిశోధనలు కొనసాగిస్తారు. ఇటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే పలు చరిత్రకారులు వాళ్ళ పరిశోధనలో వారికి లభించినటువంటి సాక్ష్యాధారాల మేరకు చరిత్రను నిర్మిస్తారు. అలా జరిగినప్పుడు కొన్ని ప్రక్షిప్తాలు జరుగుతూ ఉంటాయి. ప్రక్షిప్తం అంటే అర్థం ఏమిటంటే ఒకరు చెప్పింది మరొకరు చెప్పేదానికి కొంచెం కొద్దిపాటి వ్యత్యాసాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చరిత్రలో సహజం. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఇందాక మనం చాణక్యుడి గురించి చెప్పుకునేటప్పుడు అతను ఫలానా సంవత్సరానికి చెందినవాడని చెప్పటంలో ఇటువంటి కొన్ని మనకు అంశాలు చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. సరే, అది ఎలా ఉన్నప్పటికీ కూడా చాణక్యుడు ఒక గొప్ప చారిత్రక పురుషుడు. అతను భారతదేశం గర్వించదగినటువంటి ఒక గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక శాస్త్రవేత్త, నీతి శాస్త్రాన్ని రచించినటువంటి వాడు. తర్వాత అతను గొప్ప విద్యావంతుడు. తక్షశిలా విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా అనేక శాస్త్రాలు అధ్యయనం చేసి అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేసినటువంటి వాడు. అతను చదివినటువంటి చదువు చాలా ప్రపంచ సాహిత్యంలోనే, ప్రపంచ విజ్ఞానంలోనే గొప్పగా చెబుతూ ఉంటారు. అతను రాజనీతి శాస్త్రం చదివాడు, అంటే ఇవాళ మనం పొలిటికల్ సైన్స్ అంటాం. అతను ఆర్థిక శాస్త్రాన్ని అవపోషణం పట్టాడు, అంటే ఎకనామిక్స్. అతను పరిపాలనా రంగానికి సంబంధించినటువంటి శాస్త్రం, అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత అతను తర్కశాస్త్రం చదివాడు, లాజిక్. తర్వాత అతను మనస్తత్వ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాడు, అంటే సైకాలజీ. తర్వాత వీటన్నింటిని మించి భౌతిక శాస్త్రాన్ని కూడా అతను బాగా అధ్యయనం చేశాడు. భౌతిక శాస్త్రం అంటే మనం ఫిజిక్స్ అని చెప్పుకుంటున్నాం. ఈ విధంగా మనకు ఉన్నటువంటి సమస్త శాస్త్ర విజ్ఞానాన్నంతా కూడా అధ్యయనం చేసినటువంటి ఒక గొప్ప మేధావి మనకు ఈ చాణక్యుడిగా చరిత్రలో కనబడతాడు. కాబట్టి ఇవాళ మనం భారతదేశం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయనని గొప్ప ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇతని జీవితంలో ఇతను మగధ రాజ్యంలో నందవంశాన్ని నిర్మూలించి చంద్రగుప్త మౌర్యుణ్ణి, మౌర్య సామ్రాజ్యానికి చంద్రగుప్త మౌర్యుణ్ణి మొట్టమొదటిసారిగా చక్రవర్తిగా ఆ సింహాసనంపై కూర్చోబెట్టినటువంటి ఘనత ఈ చాణక్యుడిది. చాణక్యుడి జీవిత ప్రస్థానంలో అనేక ఘట్టాలు మనకు చరిత్రలో కనపడుతూ ఉంటాయి. చాణక్యుడు ఏ ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతంలో పుట్టాడు అని మనం తెలుసుకున్నాం. తర్వాత అతను మగధ సామ్రాజ్యానికి, ఆ రోజు మగధ సామ్రాజ్యం మనకి భారతదేశంలో చెప్పన్న దేశాలని ఉండేవి పూర్వం. ఇదంతా పూర్వ చరిత్రలో ఉన్న ఆ రాజ్యాలు కానీ, వాటి విస్తీర్ణం కానీ, ఆ పేర్లు కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో మార్పు చెందాయి. పూర్వకాలంలో భారతదేశంలో 56 దేశాలుగా చెప్పేవారు, చెప్పన్న దేశాలు. ఆనాటి రాజవ్యవస్థ భిన్నంగా ఉండేది. అటువంటి మగధ దేశం, ఆ చెప్పన్న దేశాల్లో మగధ దేశం అనేది ఒక గొప్ప
సంపదతో కలిగి మంచి సుస్థిరమైనటువంటి వ్యవస్థ రాజ్యపాలన కలిగినటువంటి దేశం మగధ దేశం. ఈ మగధ దేశ ప్రస్తావన మనకు మహాభారతంలో కనబడుతుంది. మహాభారతంలో జరాసంధుడు మగధ దేశంలో గిరివ్రజము అనేటువంటి ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాడు మగధ దేశాన్ని అని చెప్పి మనకు మహాభారతంలో కనబడుతుంది. ఈ మగధ దేశమే అది పురాణ కాలం, ఇతిహాస కాలం. ఆ తర్వాత తదనంతర కాలంలో ఈ మగధ దేశాన్ని అనేక మంది రాజులు పరిపాలించారు. ఆ పరంపరలో బింబిసారుడు, ఈ బింబిసారుని పేరు చరిత్రలో బిందుసారుడు అని కూడా మనకు 2 రకాలుగా కనపడుతుంది. ఏదైతేనేమి ఆ బింబిసారుడు అనేటువంటి ఒక రాజు ఆ మగధ దేశంలో రాజగృహ అనేటువంటి ఒక పెద్ద నగరాన్ని నిర్మించి అతను కూడా కొంతకాలం పరిపాలించాడు. ఇది ఆ రాజవంశ పరంపరలో భాగంగా. ఈ బింబిసారుని తరువాత అజాతశత్రువు అనేటువంటి మరొక రాజు గంగానదీ తీరంలో ఆ మగధ సామ్రాజ్యాన్ని ఆనుకుని ఆ గంగానదీ తీరంలో పాటలీపుత్రం అనేటువంటి ఒక మహానగరాన్ని నిర్మించాడు. ఆ పాటలీపుత్రం కూడా ఇవన్నీ మనకు చరిత్రలో చదువుకున్నప్పుడు మనకు పాఠశాల విద్యలో స్కూలింగ్లో ఇవన్నీ మనకు అక్కడక్కడ మనకు పుస్తకాల్లో కనబడుతూ ఉంటాయి. కొన్ని విషయాలు మనకు తెలిసినవే. పాటలీపుత్ర మహానగరాన్ని నిర్మించినటువంటి అజాతశత్రువు పరిపాలించిన అతని పరిపాలన అనంతరం ఆ మహాసామ్రాజ్యాన్ని మహాపద్మనందుడు అనేటువంటి మరొక రాజు అధికారంలోకి వస్తాడు. మహాపద్మనందుడు ఈ పాటలీపుత్ర నగరాన్ని పరిపాలించేటప్పుడు ఆ మగధ సామ్రాజ్యానికి పాటలీపుత్ర మహానగరం ఒక రాజధానిగా చేసుకొని ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఈ చాణక్యుడు మనకు ఆ చరిత్రలో కనబడేటువంటి ఒక చారిత్రక పురుషుడు. ఈ మహాపద్మనందుడికి 8 మంది కొడుకులు ఉంటారు. ఈ 8 మంది కొడుకులు ఆ మహాపద్మనందుడు తండ్రిని కలిపి ఈ 9 మందిని నవనందులు అనేటువంటి పేరుతో వీరిని వ్యవహరించేవారు. కాబట్టి చరిత్రలో మనకి నవనందులు అనగానే వీళ్ళే అని తెలుస్తోంది. ఈ మహాపద్మనందుడి కుమారులు ఈ 8 మంది నందులు వాళ్ళు మూర్ఖులు, పెద్దగా చదువుకోలేదు, ఈర్ష్యాసూయ పరులు, తర్వాత అంతా మాకే కావాలనేటువంటి ఒక దుర్గుణం కలిగినటువంటి వారు. కాబట్టి వీళ్ళు కుటిల యత్నంతో రాజ్యాన్ని వారు విత్సలవిడిగా పరిపాలిస్తూ ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వారు. మహాపద్మనందుడికి 2 భార్యలు. మొదటి భార్య ఇలా, ఆమె కొడుకులే ఈ 8 మంది నందులు, అష్టనందులు. రెండవ భార్య మురా. ఆ మురాకి ఒకే ఒక్క కొడుకు, అతని పేరు చంద్రగుప్తుడు. ఈ చంద్రగుప్తుణ్ణి సవతి కొడుకుని ఈ నందులు రకరకాలుగా హింసిస్తూ బాధిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఆనాడు అక్కడ ఉండేవి. ఈ సమయంలో, ఈ సందర్భంలో చాణక్యుడు ఒకరోజు ఆ మహానందుని యొక్క ఆ నందకుమారులు పరిపాలన ఆస్థానంలోకి, ఆ సామ్రాజ్యంలోకి వచ్చి వారి ఆస్థానంలోకి ప్రవేశించి అక్కడ రాక్షసుడు అనేటువంటి ఒక మహామంత్రి ఉండేవాడు. ఎవరికి? ఈ మహాపద్మనందుడికి, ఆ నందకుమారులకి. ఆ రాక్షసుడి అనుమతితో అతను ఆ ఆస్థానంలోకి ప్రవేశించి అక్కడ పండిత సభాది జరుగుతున్న సందర్భంలో ఈ చాణక్యుడు కూడా గొప్ప మేధావి పండితుడు కాబట్టి ఇతను కూడా అక్కడికి వెళ్ళి ఆ శాస్త్ర చర్చలో పాల్గొనాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టుగా మనకు చరిత్రలో కనబడుతుంది. అతను వెళ్ళి ఒక అగ్రాసనం పైన, అంటే ఒక ఎత్తైనటువంటి ఆసనం మీద ఈ చాణక్యుడు కూర్చున్నట్లుగా చెబుతారు. ఇది అక్కడ ఉన్నటువంటి నందులకు కొరుకుడు పడలేదు, మింగుడు పడలేదు. వాళ్ళకి తమకంటే ఎవరు కూడా ఎత్తుగా ఉండకూడదు, అంటే తమకంటే ఎవరు అధికంగా ఉండకూడదు అనేటువంటి ఒక కుటిల స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి అతను
అలా ఎత్తులో కూర్చోవడం వాళ్ళు సహించలేకపోయారు. వారి అహం దెబ్బతిన్నది. అంత నిండైనటువంటి ఆ సభలో ఆ రాక్షసుడనేటువంటి మంత్రి చెబుతున్నప్పటికీ కూడా, మంత్రి హితవు చెబుతున్నప్పటికీ కూడా వారు పెడచెవిన పెట్టి వినిపించుకోకుండా ఆ నందులు వెళ్ళి ఆ చాణక్యుణ్ణి ఆ ఆసనం మీద నుంచి అలా ఈడ్చుకుంటూ కిందికి లాగుతారట. అది అతను గొప్ప మేధావి అన్నప్పుడు, పాండిత్యం ఉన్నప్పుడు కొంత అహంకారం కూడా ఉంటుంది. ఆ అహంకారం శోభిస్తుంది. అహంకారం అనేది కొన్ని సందర్భాల్లో కొందరికి శోభనిస్తుంది. అహంకారం మనిషికి ఉండకూడదు అని మనం చెబుతూ ఉంటాం, కానీ అది దిశనాహంకారం. మనకి విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పుకున్నారు, ఆయన దిశనాహంకారం. అహంకారంలో కూడా అటువంటి అహంకారం ఉండదగిన వాళ్లకు ఉంటే అది ఒక శోభనిస్తుంది. అటువంటి ఆ స్వభావం కలిగినటువంటి చాణక్యుణ్ణి ఆ నిండైన సభలో ఈ నందకుమారులు అలా ఈడ్చి కిందికి లాగటం అతను ఒక అవమానంగా భావిస్తాడు. అలా వాళ్ళు అతన్ని చాణక్యుని లాగేటప్పుడు ఆ పై ఆసనం నుంచి కిందికి నేలపైకి వచ్చే క్రమంలో అతను ముడివేసినటువంటి ఆ జుట్టంతా కూడా ఊడిపోయి జుట్టు విడిపోతుంది. విడిపోవడంతో అతను ఆగ్రహావేశుడైపోయి క్రోధంతో రగిలిపోతూ అతను కళ్ళెర చేసి ఆ నందకుమారుల మీద ఆ నందకుమారులను శపిస్తాడు. మీరు నన్ను ఒక నిండైన సభలో అవమానించారు. ఈ నందరాజ్యాన్ని నేను కూల్చే వరకు నేను నిద్రపోను. ఈ నందకుమారులను నేను సంహరించే వరకు నేను నా విడిపోయిన జుట్టును ముడివేయను అని శపథం చేస్తాడు. ఆ విధంగా ఈ చరిత్రలో ఇది చెబుతారు. ఇందాకే నేను అన్నాను, చరిత్రలో అనేక రకాల సంఘటనలు, సన్నివేశాలు ఉంటాయి. కొన్ని ప్రక్షిప్తాలు ఉంటాయి, కొన్ని కల్పనలు ఉంటాయి, కొన్ని కథలుగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా చరిత్ర ఒక ఊహాత్మకమైనది కావచ్చు, వాస్తవ ఘటనలతో కూడినది కావచ్చు. కాబట్టి ఏది ఏమైనా మనం ఇప్పుడు చాణక్యుడి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు చాణక్యుని జీవన ప్రస్థానంలో ఇదొక ఘట్టంగా చెప్పుకుంటారు. అటువంటి చాణక్యుడు ఆ నందసభలో అవమానానికి గురై అతను మరి బయటికి వచ్చేసి అతను చంద్రగుప్తుణ్ణి చేరదీస్తాడు. ఎవరైతే సవతి కొడుకు అని ఈ నందకుమారులు చంద్రగుప్తుణ్ణి అవమానిస్తూ అతన్ని చాలా ఒక దుర్భరమైనటువంటి జీవితానికి గురి చేస్తున్నారో అటువంటి చంద్రగుప్తుని వాళ్ళు చాణక్యుడు చేరదీసి అతన్ని పరిపూర్ణమైనటువంటి విద్యావంతునిగా, రాజనీతిజ్ఞుడిగా అతన్ని తయారు చేస్తాడు. తయారు చేసి చివరికి అతన్ని ఆ మౌర్య వంశానికి, మగధ సామ్రాజ్యానికి సామ్రాట్టుగా నిలబెడతాడు. అది చాణక్యుడు చంద్రగుప్తుడి యొక్క చరిత్రలో మనకు కనబడేటువంటి అంశం. మరొక అంశం కూడా మనకు చెబుతూ ఉంటారు. ఈ నందకుమారుల చేత అవమానింపబడినటువంటి చాణక్యుడు తిరిగి అడవుల్లో వెళ్ళి అలా అతను నిద్రాహారాలు మానేసి ఆ అవమానంతో రగిలిపోతూ ఆ నందకుమారులను ఎలా మనం రాజ్యభ్రష్టుల్ని చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనలో అతను నిరంతరం అన్వేషిస్తూ ఉంటాడు. అటువంటి సందర్భంలో ఆ అడవిలో అతను వెళుతూ ఉంటే ఒక ముళ్ళు అతని కాలికి గుచ్చుకుంటుంది. అప్పుడు అతను ఆ ముళ్ళును పెరికి ఆ ముళ్ళును తన చేతితో చూర్ణంగా చేస్తాడు. ముళ్ళుని చూర్ణం చేయటం అంటే ఎంత శారీరకమైనటువంటి దృఢత్వం ఉండాలి. చేసి ఇలా నేను నందవంశాన్ని కూడా నిర్మూలనం చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ రెండు ఘట్టాలు మనకు చాణక్యుడి యొక్క జీవితంలో బాగా గుర్తుండిపోయేటువంటి అంశాలు. ఒక కథలాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. పిల్లలకు కూడా ఇది కొంత ఆసక్తికరంగా ఉంటుంది. మనం చరిత్రగానే చెప్పినప్పుడు కొంత రసవంతంగా ఉండకపోవచ్చు. అందుకే వాటికి కొంత కల్పనలు కూడా జోడించి మన వాళ్ళు దాన్ని రసవత్ కావ్యాలుగా తయారు చేశారు.
ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు చాణక్యుడి గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా చాణక్యుడు 2 రచనలు చేసినట్టుగా మనకు కనబడుతోంది. ఒకటి కౌటిల్యుని అర్థశాస్త్రం. ఇందాక మనం చెప్పుకున్నాం చాణక్యుడికి కౌటిల్యుడనే మరో పేరుంది అని. కౌటిల్యుని అర్థశాస్త్రంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైనటువంటి ఒక ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రం ఈ కౌటిల్యుని అర్థశాస్త్రం. అర్థము అంటే డబ్బుకు సంబంధించింది. మనకి ధర్మశాస్త్రాల్లో చతుర్విధ పురుషార్థాల గురించి చెప్పారు. అంటే మనిషి జీవితంలో చతుర్విధ పురుషార్థాలను పాటిస్తూ జీవితాన్ని గడపాలి అని. ఆ చతుర్విధ పురుషార్థాలు ఏమిటంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలతో భారతీయ సనాతన సమాజంలో మనిషి జీవించాలి అన్నది మనకి పురాణాలు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు చెబుతున్నటువంటి విషయం. ఈ ధర్మ, అర్థ, శాస్త్ర, ధర్మార్థ, కామ, మోక్షాల్లో అర్థ సంబంధమైనటువంటి విషయాన్ని తీసుకొని చాణక్యుడు ఈ అర్థశాస్త్రాన్ని రచించినట్లుగా చెబుతారు. ఇక్కడ ఒక్కసారి మళ్ళీ మనం చతుర్వేద పురుషార్థాల వైపు చెప్పుకోవాలి అన్నప్పుడు మనిషి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ధర్మపరంగా అంటే ధర్మంతో కూడినటువంటి పనులు చేస్తూ అర్థాన్ని సంపాదించాలి. అంటే డబ్బు సంపాదించడం అనేది ఇవాళ రకరకాల మనుషుల్ని రకరకాలుగా డబ్బు సంపాదించే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ పూర్వం చెప్పింది ఏమిటంటే సనాతన సమాజంలో మనిషి ధర్మబద్ధమైనటువంటి అంటే న్యాయంగా మనం సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి, సింపుల్గా చెప్పాలి అంటే. అటువంటి డబ్బుతోనే మనం జీవితాన్ని గడపాలి. అంటే అన్యాయంగా డబ్బు సంపాదించటం సరి అయినది కాదు, ఒకరిని దోచుకోవడం సరి అయినది కాదు, దొంగిలించడం సరి అయినది కాదు. ఇవన్నీ కూడా మనకు చాణక్యుడి అటు నీతి శాస్త్రంలో ఇటు అర్థశాస్త్రంలో కనిపిస్తాయి. అయితే అయినటువంటి సంపాదనతో అర్థం అంటే సంపాదన, డబ్బు. అటువంటి సంపాదనతో ధర్మ, అర్థ, కామము తీర్చుకోవడం. కామం అంటే ఇక్కడ కేవలం శారీరకమైనటువంటి కామము అని మామూలుగా మనం ఇవాళ అటువంటి మాట ఎక్కువగా అర్థంలో వాడుతున్నారు, కానీ అది సరి అయింది కదా. కామము అంటే మన కోరికలు రకరకాలుగా ఉండొచ్చు. నాకు ఒక పెద్ద ఇల్లు ఉండాలి, ఓ పెద్ద కారు ఉండాలి, నా జీవితం చాలా విలాసవంతంగా గడపాలి అని రకరకాల కోరికలు ఉంటాయి. నేను బాగా చదవాలి, నేను పెద్ద ఉద్యోగం సంపాదించాలి, నాకు ఐఐటి చేయాలి, ఇలా రకరకాల ఇవన్నీ కూడా కోరికలే, విషెస్, ఇవన్నీ కోరికలే. కామం అంటే శారీరకమైనటువంటిదనే కాదు, మన జీవితంలో సాధించాలి అనేటుకునేటువంటి ప్రతీది కూడా కామం కిందే వస్తుంది, కోరిక కిందే వస్తుంది. కామానికి మరో పేరు కోరిక. కాబట్టి ధర్మబద్ధంగా సంపాదించినటువంటి డబ్బుతో మాత్రమే నీ కోరికలు తీర్చుకో. అంటే నువ్వు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతోనే నువ్వు జీవితాన్ని గడపాలి, ఇల్లు కట్టుకోవాలి, సంసారాన్ని నడపాలి అనేటువంటిది. ఇది చివరికి ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ విధంగా చేసినటువంటి మనిషి జీవితం చివరికి మోక్షాన్ని పొందుతుంది. భారతీయ సనాతన ధర్మం చెప్పేది ఏమిటి అంటే ఆత్మ పరమాత్మ తత్వంలో మనిషి జీవితంలో సగభాగం 60 ఏళ్ళు సాంసారిక జీవితం, లౌకిక జీవితం, భౌతిక జీవితం గడిపినప్పటికీ 60 ఏళ్ళు దాటిన తర్వాత సంసార బాధ్యతలన్నీ కూడా తీరిన తర్వాత ఇక ఆ తర్వాత జీవితం అంతా కూడా ఆధ్యాత్మిక చింతనలో పారలౌకిక జీవితాన్ని గడపాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకునే దిశగా మన ఆలోచనలు నడవాలి, అది మోక్షానికి దారి తీయాలి. కాబట్టి మనిషి జన్మకి చివరి గమ్యం, పరమార్థం ఏమిటంటే మోక్షాన్ని పొందటం అనేది మన భారతీయ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అలా ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి చతుర్విధ పురుషార్థాలలో అర్థానికి సంబంధించినటువంటి సమస్త విజ్ఞానాన్ని ఈ చాణక్యుడు తన అర్థశాస్త్రంలో, కౌటిల్యుని అర్థశాస్త్రంలో మనకి రచించి అందించాడు. అదేవిధంగా
కౌటిల్యుని అర్థశాస్త్రంతో పాటు చాణక్యుని నీతి శాస్త్రం కూడా మనకి సమాజంలో బాగా ప్రసిద్ధమైనటువంటిది. మనం ఇవాళ లైబ్రరీలో కానీ ఎక్కడైనా బుక్ స్టాల్లో కానీ లేకపోతే మనం గూగుల్లో ఎక్కడ కొట్టినా చాణక్యుని కౌటిల్యుని అర్థశాస్త్రం అనే పేరుతోనే అది మనం ఆ గ్రంథం మనకు లభిస్తుంది. అలాగే నీతి శాస్త్రానికి వచ్చేటప్పటికి మళ్ళీ కౌటిల్యుని నీతి శాస్త్రి కాదు, చాణక్యుని నీతి శాస్త్రంగా మనకు అది లభిస్తుంది. కాబట్టి ఈ రెండు పేర్లతో ఈ రెండు గ్రంథాలు సంస్కృతంలో రచించినటువంటి వాడు చాణక్యుడు. అయితే కౌటిల్యుని అర్థశాస్త్రం అనేది ఇందాక చెప్పినట్టుగా ఆర్థిక సంబంధమైనటువంటిది. ఈ ఆర్థిక సంబంధం అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు, ఆనాటి రాజ వ్యవస్థలో ఒక రాచరిక పరిపాలనలో మరి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏ విధంగా నడపాలి, ఒక రాజ్యాన్ని పటిష్టంగా నడపాలి అన్నప్పుడు ఆర్థిక సంపద చాలా ముఖ్యమైనటువంటిది, మూలమైనటువంటిది. అటువంటి ఆర్థిక సంపదను ఎలా మనం సంపాదించాలి, ఎలా దాన్ని వినియోగించాలి, ఎలా దుర్వినియోగపరచకూడదు, ఎలా సద్వినియోగం చేయాలి అని ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ కౌటిల్యుని అర్థశాస్త్రంలో మనకు కనిపిస్తాయి. ఈ కేవలం ఆర్థిక పరమైన విషయాలే కాకుండా రాజ్యతంత్రానికి సంబంధించింది. అంటే ఒక రాజ్యాన్ని నడపాలి అంటే దానికి వెన్నెముక ఒక ఆర్థిక వ్యవస్థ, ఒక ఖజానా, ఒక ట్రెజరీ. కాబట్టి దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా వృద్ధి చేసుకోవాలి, దాన్ని మనం కాపాడుకుంటూనే రాజ్యాన్ని ఏ విధంగా ఒక సురక్షితంగా పరిపాలించాలి, ప్రజల్ని ఏ విధంగా చూడాలి అని ఇది ఒక రాజకీయ వ్యవస్థతో ముడిపడినటువంటి విషయాలన్నీ కూడా ఇందులో చెప్పబడతాయి. అలా చెప్పినటువంటి విషయాలు ఇదిలో ఒక విషయం నుంచి ఒక విషయంలోకి అలా మనల్ని తీసుకువెళతాయి. అంటే ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో సమాజంలో ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు కూడా నీతివంతులై ఉండాలి, వాళ్ళు చెడు గుణాలని వదిలివేయాలి, సద్గుణాలని ప్రోధి చేసుకోవాలి, మంచి నడత నడవాలి, నైతిక విలువల్ని పాటించాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా మళ్ళీ నీతి శాస్త్రంలో చాణక్యుడి నీతి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి నీతి శాస్త్రంలో మనకు కనిపించేవి శ్లోక రూపంలో ఉండేటువంటి కొన్ని సుభాషితాలనండి, సూక్తులనండి, అవి మనకు అందులో కనబడతాయి. ఇది చాణక్యుడి నీతి శాస్త్రం. చాణక్యుడి కౌటిల్యుని అర్థశాస్త్రం ఒక సంస్కృతంలోనే ఒక వచన గ్రంథంలాగా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ రెండు గ్రంథాలు కూడా నిజంగా ఇవాళే కాదు, ఎప్పటికీ కూడా మానవ సమాజానికి, మానవ సమూహానికి, ప్రపంచంలో ప్రతి జాతికి ఇవి అనుసరణీయాలు, ఆదర్శమైనటువంటి గ్రంథాలుగా చాణక్యుడి గ్రంథాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా మనం చాణక్యుడి గురించి చెప్పుకునే క్రమంలో ఆయన గ్రంథాలు అనేక భాషల్లోకి, ప్రపంచంలోని అనేక దేశాల్లో అనేక భాషల్లోకి ఇవి అనువాదమయ్యాయి. చాలామంది మేధావులు వీటిని అధ్యయనం చేశారు. ఆ దిశగా వారు వాటిని ఆ రకంగా తమ జీవితంలో వాటిని అనుసరించాలని, పాలకులు వాటిని తమ పాలనా రంగంలో వాటిని మనం అనుసరించాలి, వినియోగించుకోవాలనే దిశగా కూడా సాగుతున్నారు. ఆనాటి ప్రభుత్వాలు కానీ, ఈనాటి ప్రభుత్వాలు కానీ, పూర్వం రాజరిక వ్యవస్థ కానీ, ఈనాటి ప్రజాస్వామిక వ్యవస్థ కూడా ఇవన్నీ కూడా ఒక ఆదర్శనీయమైనటువంటి, మార్గదర్శనమైనటువంటి గ్రంథాల గురించి మనం ముందు చాలా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇవాళ చాణక్యుడి గురించి, చాణక్యుడి యొక్క పాత్రను గురించి, ఆయన జీవిత విశేషాలను గురించి ఒక రేఖామాత్రంగా మాత్రం మనం ఇవాళ ముచ్చటించుకున్నాం. మరి రానున్న మరొక కార్యక్రమంలో చాణక్యుడి యొక్క మిగతా విషయాలు, ముఖ్యంగా ముందు చాణక్యుడి నీతి శాస్త్రానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ తరువాత చాణక్యుడి కౌటిల్యుని అర్థశాస్త్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం.